హాయ్ వీవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక 3 BHK హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరలో ఉన్న హౌస్ అనమాట. 200 గజాల్లో ఉన్న హౌస్ అండి. ఇది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్, 3 BHK హౌస్. మీరు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు, చాలా నీట్గా ఇచ్చారు. రెడీ టు మూవ్ హౌస్, లిఫ్ట్తో పాటు ఉన్న హౌస్ అండి. ఈ హౌస్కి సంబంధించిన అన్ని వివరాలతో పాటు కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ వీడియోలో అయితే నేను ఇస్తాను. మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇది క్లియర్గా చూసుకోండి. మీరు హౌస్ యొక్క సరౌండింగ్స్ అనేది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసరికి ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. మున్సిపల్ అప్రూవ్డ్ హౌస్ అండి ఇది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ అనే ఏరియాలో అయితే ఉంటుందండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ఏరియా వచ్చిందండి. రైట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మన టెర్రస్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేకూర్తో అయితే చేయడం జరిగింది. అలాగే గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ చాలా అద్భుతంగా ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఈ పార్ట్ వచ్చేసరికి మీకు ఇది లిఫ్ట్ అండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. 200 గజాల్లో కట్టిన హౌస్ అండి. 30/60 సైజ్ అయితే ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1700 SFT అండి. అలాగే ప్రైస్ వచ్చేసరికి 1,35,00,000 అండి. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు ఇల్లు చూసిన తర్వాత కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు. ఇది మన చుట్టూతా మూవ్ అయి రావచ్చు. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది. ఈ ఏరియాలో మంజీరా వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా ఉంది, సంప్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది 3 BHK హౌస్ అండి. 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు పార్కింగ్ ఏరియా ఇంకోసారి కవర్ చేస్తున్నాను నేను. పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు మనం ఈజీగా. ఇక మెయిన్ డోర్ నుంచి మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఆ హాల్ వస్తుందండి. చాలా స్పేసియస్ హాల్ వస్తుంది, పెద్ద హాల్ ఉంటుందన్నమాట. ఇటు బెడ్రూమ్స్కి అయితే ఎంటర్ అవ్వచ్చు మనం. ఇక 1 by 1 నేను క్లియర్గా చూపిస్తాను. ఇటు వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనం ఇండియన్ స్టైల్లో ఇస్తారండి. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇచ్చారు. రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది మీరు సైజ్ చూసుకోండి, చాలా స్పేసెస్ ఉంది. 2 సైడ్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే సిమెంటిక్ ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ కోసం సిమెంటిక్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ ఉంది. పైన కూడా మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇస్తారు. ఇక్కడ కూడా మీకు అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ర్యాక్స్ ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. బెడ్రూమ్ యొక్క సైజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది టీవీ యూనిట్ అండి. మీరు క్లియర్గా చూసుకోండి. టీవీ యూనిట్ కూడా మీకు చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసరికి మీకు హాల్ అండి. హాల్ కూడా మీరు చెక్ చేసుకోండి, చాలా మంచిగా ఉంది. ఇటు మరి రైట్ సైడ్ మూవ్ అయితే ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా. ఇటు కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా చూడండి మీరు. టైల్స్ యూజ్ చేశారు, సిమెంటిక్ ర్యాక్స్ ఇచ్చారు. ఇటు చూసుకుంటే మనం డైనింగ్ ఏరియాకి ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డోర్ ద్వారా మనం అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. అలాగే పూజా రూమ్ కూడా మనకి సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ చూడండి, సపరేట్ డోర్తో ఇవ్వడం జరిగింది. అలాగే మనం 2 బెడ్రూమ్స్ మాత్రమే కవర్ చేసాం కదా. ఇప్పుడు 3rd బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. ఇది 3వ బెడ్రూమ్ అండి. ఇది సైజ్ చూసుకోండి. ఈ డోర్ ద్వారా మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఇది మీకు ఈ డోర్ ద్వారా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. టోటల్ టెరెస్ ఏరియా చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ మీరు డైరెక్ట్ విజిట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, కాంటాక్ట్ చేయండి. దగ్గరుండి చూపిస్తాము. స్టెప్స్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ ఇచ్చారు. టెరెస్ ఏరియాకి వెళ్ళిపోదాం. టెరెస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తారు. అలాగే పిల్లర్స్తో కట్టిన హౌస్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ హౌసెస్ అనేది కాలనీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. కాలనీ కూడా చాలా బాగుంటుంది. హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో మంచి ప్రాడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై.